పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డులు. దీనికి కారణం ఏంటి? ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే అట్లాంటి ఇబ్బంది అయితే తలెత్తలేదు. కానీ పెట్రోల్ బంకులకు మాత్రం జనం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెట్రోల్ మొత్తం అయిపోతుంది, ముందే స్టాక్ తెచ్చి పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ఇక్కడ వాహనదారులు కూడా ముందస్తు జాగ్రత్తగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక్కరోజు పోసుకోవాల్సినటువంటి పెట్రోల్ని 4 రోజులకు సరిపడా స్టాక్ ఉంచుకునేటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. కానీ ఈ విషయం ఎప్పుడైతే పెట్రోల్ ఇజ్రాయిల్ అలాగే అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇక్కడ పెట్రోల్ బంకులు మూతపడుతాయి, కొంత జాగ్రత్త వాడాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలన్నటువంటి ఒక ప్రచారం కూడా జోరందుకోవడంతో పెట్రోల్ బంకులకు కూడా వాహనదారులు కూడా ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ముందు జాగ్రత్తగానే ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా చూస్తున్నాం. ప్రస్తుతానికి మనం హనుమకొండలోని ఒక పెట్రోల్ బంక్లో ఉన్నాము. వాహనదారులు మాత్రం ఇక్కడ బారులు దిగుతున్నటువంటి పరిస్థితి. అక్కడి నుండి చూస్తున్నట్టయితే కార్లు, 4 వీలర్స్ అవన్నీ కూడా ఇక్కడ ముందు నుండి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, పెట్రోల్ బంకుల్లో అసలు స్టాక్ ఉందా లేదా, మరి ఎట్లాంటి పరిస్థితులు తలెత్తాయో మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు వాహనదారులు కూడా ఎప్పుడూ లేనంత రద్దీ ఇప్పుడే ఎందుకు ఉంటుందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు చాలా వరకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉంటుందన్నటువంటి చాలామంది వాహనదారులు కూడా గతంలో కంటే ఎక్కువగా రద్దీగా వస్తున్నటువంటి పరిస్థితి. మీకు ఏమనిపిస్తుంది? అసలు మీరు పెట్రోల్ అయిపోయి వచ్చారా లేకపోతే ముందు జాగ్రత్తగా వచ్చారా? వాస్తవంగా పెట్రోల్ అయిపోయి వచ్చాము. ఇది ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ప్రచారంతో జనాలను చూసి జనాలు వస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. అంతే, మనకు సప్లై ఫుల్ ఉన్నది. కొంతమంది కాన్షియస్గా ఉన్నారు, సప్లై అయితే ఫుల్ ఉంది అంటున్నారు. కానీ రెగ్యులర్గా వెళ్ళేటువంటి ఉద్యోగులు అలాగే మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు, తిరిగేటువంటి వాళ్ళకు మాత్రం కొంత ముందు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పెట్రోల్ నో స్టాక్ బోర్డు ఉంటే తమ పరిస్థితి అన్నటువంటి ఒక ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటారు. మరికొంతమంది మనం మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పుడు పెట్రోల్ నో స్టాక్ బోర్డు అని చెప్పి అంటున్నారు. డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ సోషల్ మీడియాలో వచ్చిన ప్యానిక్ భయంతో ఒక్కొక్కరు వేయించుకుంటున్నాం, నేను తక్కువ వేయించుకుంటున్నాం, అయిపోయిందనే వచ్చాము. కానీ లాక్డౌన్ అనే మోడీ గారు కొంచెం సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఎవరి భయంతో వాళ్ళు ముందు జాగ్రత్తగా వేయించుకుంటున్నారు. గవర్నమెంట్ నో స్టాక్ అని చెప్తున్నారు. మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆఫీసర్స్ ఏం భయపడద్దు ఉన్నదని కూడా మా ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. కాకపోతే నేను ఒక 2-3 లీటర్లనే డ్యూటీ దాని గురించి చేయించుకుందామని నేను వచ్చేసాను. ఇక్కడ కొంత కాన్షియస్గానే ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ కాన్షియస్గా ఉన్నారు, ఎప్పటికీ న్యూస్ ఫాలో అవుతున్నారు. అటువంటి నేపథ్యంలో కూడా చాలామంది ఆ పెట్రోల్ కోసం ఇక్కడ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది మనం మాట్లాడదాం. అన్న, పెట్రోల్ బంక్లకి కొద్దిగా పెట్రోల్ లేదన్నటువంటి ముందస్తు జాగ్రత్తలు వస్తున్నారు. మీరు ఎట్లా ఉంది మీకు అనిపిస్తున్నటువంటి పరిస్థితులు? ముందస్తు అయితే ఏం లేదు, కానీ క్యాజువల్గా వస్తాము. పెద్దగా అయితే ఏం లేదు. మామూలుగా క్యాజువల్గా ఏంటంటే ఈ జనాలు ఎక్కువ హుషారు ఉంటారు కాబట్టి ఇది అక్కడెక్కడో ఇంటారు ఉందో లేదో అని, అది ఏం తెలుసుకోకుండా అడవాడు. ఇప్పుడు గ్యాస్ పరిస్థితి కూడా అదే అయింది. రోజుకి 80,000 ₹1,00,000 లక్ష బుకింగ్లట. వాడు గ్యాస్ వాడు ఏడ తట్టుకుంటాడు? కాకపోతే అంతే, సివియర్గా ఏం లేదు, పర్లేదు, మామూలుగానే ఉంది. గవర్నమెంట్ ఆల్మోస్ట్ మోడీ గారు కూడా ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఆయన ఆలోచనలు బాగున్నాయి. మోడీ గారి ఆలోచనతో మనం కూడా సర్దుకొని పోవాలి. 100 కిలోమీటర్లు తిరిగేది కొంచెం పని తగ్గించుకొని 50 కిలోమీటర్లు తిరగాలి అవసరం అనుకుంటే. మేజర్ అవసరాలకు పని చూసుకోవాలి. మామూలుగా రోడ్ల మీద తిరిగితే పెట్రోల్ అయిపోతుంది కదా, అట్లా రోడ్ల మీద తిరగకుండా అత్యవసర పరిస్థితులకు, ఎగ్జామ్లకు, స్కూళ్ళకు, వీటికి ఆరోగ్యరీత్యా, అవసరాల రీత్యా బండ్లు యూజ్ చేసుకొని పెట్రోల్ యూజ్ చేసుకోవాలి తప్ప అనవసరమైన తిరుగులు కానీ గాలికి తిరుగుడు కానీ ఇలా చేయకుండా కొంచెం దేశం గురించి కూడా మనం ఆలోచించుకోవడం మంచిది. మీకు తెలిసి ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఎక్కడ చూసారా మీరు? సార్, క్యాజువల్గా ఉంటాయి సార్. ఇప్పుడు జనాల ఆలోచనలు ఎట్లుంటాయి అంటే, చిన్నగా అక్కడెక్కడో పులిపోయింది అంటే ఇక్కడ నా తోకనే ఇప్పుడు పోయింది, నా చేతుల నుంచే పోయింది అంటారు మన జనాలు. అది ఎక్కడో జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ దాన్ని క్లుప్తంగా, ఇప్పుడు కొన్ని ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో కొంచెం టైట్ ఉంటుంది, హైదరాబాద్ సిటీలో టైట్ ఉంటుంది. హైదరాబాద్లో కిలోమీటర్ల దారిలో ఉంటారు. ఒక్కళ్ళు రేపు దొరకదంటే 10 మంది 100 మంది అవుతారు, 100 మంది ఇలా 1000 మంది అవుతారు, 10,000 మంది అవుతారు, 20,000 మంది అవుతారు. అది పెద్ద సిటీలు కాబట్టి అక్కడ టైట్ ఉంటుంది. ఇది కూడా రెండో రాజధాని కాబట్టి వరంగల్ ఉమ్మడి హన్మకొండ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలు కాబట్టి దీంట్లో కూడా ఇది సిటీ కాబట్టి కొంచెం అక్కడక్కడ కొంచెం రద్దీగానే ఉంటుంది. కాకపోతే ప్రజలు ఏంటంటే సర్దుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఒకటేసారి అడావిడి పడవద్దు, కొంచెం చిన్నగా అర్థం చేసుకొని ముందుకు పోతే
మన దేశం కూడా ముందంజల్లో ఉంటుంది అని మా ఒక ఆలోచన సార్. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే చాలా వాల్యుబుల్ విషయం, ఎందుకంటే కాన్షియస్ ఉండాలి మనకి, ఎందుకంటే హడావుడి చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకసారి మనం కూడా కొంతమంది మనం మాట్లాడదాము. ఇక్కడ పెట్రోల్ బంకులకు వచ్చేటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. అన్న, పెట్రోల్కు కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. మీకు ఎట్లా వాతావరణం ఎట్లా కనిపిస్తుందా? ఇబ్బందిగా వాతావరణం అనిపిస్తుంది. స్టాక్ ఉంటుందా మీరు వెళ్ళిన కాడ? ఇవే పబ్లిక్ బాగుంటున్నారు, స్టాక్ ఉండలేదు ఎక్కువ. 2 బంకులు నో స్టాక్ ఉన్నది. ఇప్పుడు 2 బంకులో వెళ్ళొచ్చారా మీరు? ఎక్కడెక్కడ? ఇటు సైడ్ ముందుకున్నది నో స్టాక్ ఉన్నట్టు, మరి ఇట్లా రిటర్న్ తీసుకొచ్చినట్టు. ఇక్కడ కొంతమంది మాత్రం ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు కూడా పెట్టేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకెవరైనా అంటే వాహనదారులు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేదా అనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు మహిళలతో మనం మాట్లాడదాం. అమ్మ, మీరు రెగ్యులర్గా మనం పెట్రోల్ పోసుకోవడానికి వస్తూ ఉంటాము, అట్లా ఇబ్బందికర వాతావరణం ఏమైనా ఉందా పెట్రోల్ బంకులలో? నాకైతే ఏం అనిపించట్లేదండి. పెట్రోల్ స్టాక్ ఉంది అంటున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు, మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు అయితే ఎప్పుడైతే పోయించుకుంటున్నాం, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, ఇక్కడ ఎక్కువ మంది మాత్రం కాన్షియస్గా ఉన్నారు. అక్కడక్కడ మాత్రం కొంతమంది మాత్రము ఇక్కడ పెట్రోల్ నో స్టాక్ అని ఉన్నది కాబట్టి మేము కొంత ఆందోళన చెందుతున్నాం అని చెప్పి అంటున్నారు. అన్న, మీరు ఎక్కడ తెలుస్తుందన్న? ఇప్పుడు పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డు ఉంది అని చెప్పి కొన్ని చెప్తున్నారు. మన వరంగల్లో మీరు ఎక్కడ చూసారు అటువంటిది? లేదండి, ఈరోజు బయటకు వచ్చాను, ఇప్పుడు చూడలేదండి. ఎట్లా ఉంది మరి పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఎట్లా ఉంది? అది కొద్దిగా స్టాక్ లేదని అంటున్నారు, కొన్ని చోట్ల స్టాక్ లేదని అంటున్నారు. ఏదేం జరిగినా మధ్యతరగతి వాళ్ళకి నష్టం సార్. బడా పెట్టుబడిదారులు చేసేటువంటి వాళ్ళ యుద్ధాలకు మనం సామాన్య ప్రజానీకం దెబ్బతింటున్నాం. ఇక్కడ మరికొంతమంది మనం మాట్లాడదాము. ఇక్కడ సార్, మీరు చూసారా ఎక్కడైనా పెట్రోల్ బంకులలో ఇబ్బందికర వాతావరణం కానీ, ఇక్కడ నో స్టాక్ బోర్డు అని కానీ, ఇక్కడైతే ప్రస్తుతానికి కామన్గా పెట్రోల్ అందుబాటులో ఉందని అంటున్నారు. మరి మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? నేనైతే ఇప్పటివరకు అయితే అటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ నో స్టాక్ బోర్డులు అయితే చూడలేదు. ఇక ముందు రాబోయే రోజులలో ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ మన ప్రభుత్వ విధానాలు కూడా ఏం చేయాలంటే పబ్లిక్ ఇట్లాగా మన ఇబ్బంది కలగకుండా వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను. ఓకే, ఇక్కడ చాలా వరకు ఏంటంటే మొత్తానికి ఇక్కడ పెట్రోల్ బంకులకు వచ్చేటువంటి వాళ్ళు కూడా చూడొచ్చు, ఇప్పటి వరకు ఇంత రద్దీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండదు. కానీ ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు, పెట్రోల్ బంకులకు వచ్చేటువంటి వాహనదారులు మాత్రం ఏ ఇబ్బందులు కనిపించట్లేదని చెప్పి అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఒక నో స్టాక్ బోర్డులు మాత్రం తక్కువగా కనిపించాయని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికే కొంతమంది పెట్రోల్ సంస్థల యజమానులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇదివరకు ఒక 20 లక్షల పెట్రోల్కు తీసుకోవాలనుకుంటే 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చేది, కానీ 10 లక్షలు మాత్రం కొంత స్టాక్ ఎక్స్ట్రా పంపించేది. కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు పూర్తిగా కట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ పెట్రోల్ బంకుల యజమానులకు సంబంధించినటువంటి పెట్రోల్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. కాబట్టి అది కట్టలేనటువంటి వాళ్ళు మాత్రమే ఒక 4-5 రోజులు వేచి చూద్దామన్నటువంటి ధోరణితోనే ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. అది చిన్న చిన్న పెట్రోల్ బంకుల వాళ్ళు మాత్రమే పెడుతున్నారు. కానీ ఇప్పటికీ పెట్రోల్ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో స్టాక్ ఉందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చెప్తున్నారు. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు, ఆందోళన పడద్దు. ఇక్కడ ఖచ్చితంగా అవసరం ఉంటేనే బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఆ పెట్రోల్ బంకులకు సంబంధించి ఆందోళన పడకుండా ప్రతి ఒక్కరూ కాన్షియస్గానే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం అట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేదని చెప్పి పెట్రోల్ బంకుల యజమానులు కూడా చెప్తున్నారు. వాహనదారులు మాత్రం కొంత ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగానే ఎక్కువగా పెట్రోల్ బంకులో రద్దీగా వస్తున్నారు, స్టాక్ నింపుకోవడానికి కూడా వస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 4 రోజులు తినేటువంటి అన్నాన్ని ఒక రోజే తినాలనుకున్నప్పుడు ఇబ్బందులు వస్తాయన్నటువంటి విషయాన్ని కూడా ఉదాహరణ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వాహనదారులు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కావాల్సినంత పెట్రోల్ స్టాక్ ఉందన్నటువంటి ఆలోచనలు మాత్రం ఇక్కడ పెట్రోల్ బంకుల యజమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.